నగరంలో మళ్లీ చలి పెరిగింది. గత 10 రోజులు వర్షాలతో కాస్త తగ్గిన చలి నిన్నటి నుంచి మళ్లీ పెరిగింది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో పబ్లిక్ బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగరంలో చలి మళ్లీ మొదలైంది. ఇటు చలి తీవ్రతతో అటు పొగమంచుతోటి నగర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఇటు చలి తీవ్రత అనేది రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితిలో పబ్లిక్ బయటికి రావడానికి కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. గడిచిన 10 రోజులు ఈ వర్షాల కారణంగా కాస్త చలి తక్కువైనా మళ్ళీ నిన్నటి నుంచి కూడా వర్షాలు అనేవి తగ్గడంతో ఇటు చలి తీవ్రత అనేది పెరిగిందని చెప్పాలి. ప్రజెంట్ నేను ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాను. 6-7 దాటినా కూడా ఈ పొగమంచు అనేది తగ్గకపోవడం, ఇటు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండడంతో మనకు పబ్లిక్ బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఇటు రోజు వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, ఇటు ఫిట్నెస్ విషయానికి సంబంధించి పబ్లిక్ బయటికి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిన్నటి నుంచి కూడా మనకు వాతావరణం మళ్ళీ చలి అనేది పెరగడంతో, చలి వాతావరణం ఇటు పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో పబ్లిక్ బయటికి రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ బయటికి వచ్చినా కూడా మంకీ క్యాపులు ధరించి, ఇటు స్వెటర్స్ ధరించి, చేతికి గ్లౌజులు ధరించి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ చలి తీవ్రత అనేది రోజు రోజుకి మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. 10 రోజులు కూడా వర్ష సూచన ఉండడంతో, అంటే వాయుగుండం ఏర్పడిన కారణంగా, అల్పపీడనం ఏర్పడిన కారణంగా మనకు వర్షాలు అనేవి కాస్త ఉండడంతో పబ్లిక్కి చలి నుంచి కాస్త ఉపశమనం కలిగినా కూడా నిన్నటి నుంచి మళ్ళీ ఈ చలి తీవ్రత అనేది పెరగడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఇటు వైద్య నిపుణుల విషయానికి వస్తే ఆరోగ్యం దృష్ట్యా మీరు హాట్ వాటర్ తీసుకుంటే మంచిది. రోజు కూడా హాట్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో హీట్ అనేది కంటిన్యూగా ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ తీసుకోవడం మంచిది. ప్లస్ హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఇటు ఆరోగ్యానికి సంబంధించి పలు రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి హీట్ని ప్రొడ్యూస్ చేసే విధమైన ఆహారాలు తీసుకోవడం, అదేవిధంగా వేడి పదార్థాలే ఆహారంగా తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక ఆరోగ్యాన్ని విషయానికి వస్తే ఇటు గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇటు ఆరోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వాతావరణానికి సంబంధించి ఇటు చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, చలి, జ్వరం, దగ్గు లాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే ఉదయం సమయంలో మనకు 7-8 దాటినా కూడా మనకు పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పొగమంచు కారణంగా వాహనాలు అనేవి మనకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. బ్యాక్ నుంచి కావచ్చు, ఇటు ఫ్రంట్ నుంచి కావచ్చు, వాహనాలు అనేవి ఎదురెదురు పడినప్పుడు మనకు కనిపించిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పొగమంచు కారణంగా అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించి హైవేల మీద ఉన్న వాహనాలు కావచ్చు, అంటే ఈ పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈరోజు నగర వ్యాప్తంగా కూడా 12 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్లు అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు నగర వ్యాప్తంగానే కాకుండా జిల్లాల వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్కి సంబంధించి, కొమరంభీం, ఆసిఫాబాద్కి సంబంధించి కూడా 12 డిగ్రీల సెల్సియస్ మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇటు హైదరాబాదు, రంగారెడ్డి 12 నుంచి 15 డిగ్రీలు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఖమ్మం, మహబూబాబాద్ గరిష్టంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు, అంటే 12 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ సూచింది. అయితే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో కూడా మనకు ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే రానున్న రోజులు అంటే ఇది డిసెంబర్, జనవరి కూడా కనిష్టంగా నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఇటు నగర వ్యాప్తంగానే కాకుండా నగర శివారు ప్రాంతాలైన ఎల్బీ నగర్, ఇటు ఉప్పల్ కావచ్చు, ఇటు సైడ్ పటాన్ చెరువు, ఈ లింగంపల్లి, ఈ ఏరియాలన్నీ కూడా అంటే సిటీ శివారులో ఉన్న ప్రాంతాలు కూడా పొగమంచుతో కూడిన వాతావరణం, చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే బయటకు వస్తున్నారో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.